ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎస్ఆర్ నగర్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర ఏర్పాటు చేసిన జయంతి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాలని ఆయన సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచామని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలన్నారు. నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ శరత్ చంద్ర మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఎస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్స్ నూతనంగా ఏర్పాటు చేసుకొని డాక్టర్ శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖ డాక్టర్లు ఈ హాస్పిటల్ నిర్మాణంలో భాగస్వాములై మరింత ఆరోగ్యపరమైన హాస్పిటల్ సేవలను ప్రజలకు చేరువలో తీసుకురావాలని, పేదవారికి వైద్యాన్ని మెరుగైన రీతిలో అందించాలని డాక్టర్ శరత్ చంద్ర గారు ఒక ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ నిమ్స్ హాస్పిటల్లో, ఇతర ప్రముఖ హాస్పిటల్లో దాదాపు 3 దశాబ్ద కాలంలో పనిచేస్తూ ఈరోజు వారు హాస్పిటల్ స్వయాన వారి మిత్రులతోని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు ఒకటే కాంక్షతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణ అనే ఒక అంశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం ఆరోగ్యకరంగా ఉండాలని అన్ని విధమైన చర్యలు తీసుకుంటూ వారు ఈ మధ్యనే మొన్న చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయం అందుబాటులో ఉండటానికి హాస్పిటల్ నిర్వహణలో కానీ, డాక్టర్స్ ఏర్పాటు చేయడంలో కానీ, కొత్త హాస్పిటల్ నిర్మాణంలో కానీ మరి మా హెల్త్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే కాలంలో ఈరోజు హెల్త్ పరంగా ఒక నెంబర్ 1 స్టేట్గా ఎదగాలని ప్రణాళిక సిద్ధం చేసుకోకపోవటం, ఆ విధమైన ప్రయత్నాలు చేయటం, రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకొని కొత్త ఒరవడిని వారు మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్లో తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు పేదవారికి ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు వారికి ఈ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్న భాగంలోనే ఆరోగ్యశ్రీ మేము మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒక ప్రధానమైన గ్యారంటీ అది 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గత 6 నెలల నుంచి ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శరత్ చంద్ర. ఇవాళ మనము జయంతి హాస్పిటల్ ఎస్ఆర్ నగర్లో ఓపెన్ చేశాము. ఇందులో చాలా స్పెషాలిటీస్, మల్టీ స్పెషాలిటీ ఉన్నాయి. షీఈ్ డాక్టర్ రేఖ, షీఈ్ ది MD ఆఫ్ ది హాస్పిటల్, అండ్ మై వైఫ్, షీఈ్ ఏ డెంటల్ సర్జన్. అండ్ మనము ఈ ట్రీట్మెంట్స్ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి తగిన రీతిలో లో కాస్ట్లో హాస్పిటల్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలని మా ఆదర్శం. కెన్ యూ స్పీక్ ఫ్యూ వర్డ్స్? సో ఇప్పుడు మనం కార్పొరేటర్ గారితో ఉన్నామండి, మరి వారి మాటలను తెలుసుకుందాము. తన స్పందన ఎంతో. మ్యామ్ ఎలా ఫీల్ అవుతున్నారు? హాయ్ మ్యామ్. హలో, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అండ్ ఇక్కడ మేజర్గా ఏదైతే ఫస్ట్ ఒక డాక్టర్గా మన శరత్ చంద్ర గారు అన్నది హీజ్ అ ఫేమస్ కార్డియాలజిస్ట్.
దట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే ఇక్కడ అమీర్పేట్ డివిజన్ వాసులనే కాదు, ద హోల్ ఏరియా విల్ బీ కవర్డ్. అండ్ వారికి కూడా పాత పేషెంట్స్ ఉండటము, వారికి కొంచెం దూరం అవ్వడము, అక్కడి వరకు వెళ్ళాలా అన్న ఆలోచన లేకుండా ఈరోజు ఎస్పెషల్లీ అమీర్పేట్ డివిజన్లో అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇక్కడ హాస్పిటల్ పెట్టడం, ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ ఎనీ వన్ హ్యాస్ ఎమర్జెన్సీస్ అండ్ ఆల్ వీ కెన్ ఈవెన్ కమ్యూనికేట్. దట్స్ అ గుడ్ సైన్. అండ్ ఆల్సో జయంతి హాస్పిటల్స్ will have a good success. And also congrats to Sharat Chandra garu. Morning everyone. It really gives me a lot of pleasure to see my husband start this hospital. He's always been a very hardworking, sincere and all the time looking for the welfare of the downtrodden, which I appreciate so much. And I wish him and his hard work and all his staff all the very best for the prosperity of this hospital, as well as to serve as much as possible the needy and the poor. Thank you.